డెలివరీ టైంలో నాకు బ్లడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డాను నేను. బేబీ కూడా వెయిట్ తక్కువ ఉండడం వల్ల తనకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినియి. ఫస్ట్ టైం మేడం గారు హౌస్ విజిట్‌కి వచ్చి చెప్పారు. కిచెన్ గార్డెన్ ఎలా వేయాలి, న్యూట్రిషన్ వల్ల బేబీ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, ప్రెగ్నెన్సీలో బ్లడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మేడం గారు కౌన్సిలింగ్ ఇచ్చారు. మా న్యూట్రీ గార్డెన్‌లోనే పాలకూర, మెంతికూర, గోంగూర, కూరగాయలు వచ్చేసి టమాటా కానీ, బీన్స్, బ్రింజల్ ఇలాంటివి వేయించారు మా చేత. అవి వేయించడం వల్ల వాటినే మేము యూజ్ చేస్తున్నాం. ఆ వరకు వచ్చేసరికి న్యూట్రీ గార్డెన్‌కి ముందు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు న్యూట్రీ గార్డెన్ వేసుకున్న తర్వాత చాలా వరకు హెల్త్ బెటర్ అయింది. ప్రెగ్నెన్సీ టైంలో బ్లడ్ తక్కువ ఉంది నాకు. 7 పాయింట్స్ ఉన్న బ్లడ్ మేడం గారు చెప్పిన టిప్స్ వల్ల బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి 9.4 గ్రామ్ పెరిగింది. అయితే ఆకుకూరలతో చేసిన రైస్, రాగి పిండితో పాన్ కేక్స్ ఆ చెప్పిన విధానంతో మేము ఇంట్లో చేయడం వల్ల బాబు కూడా ఇష్టంగా తిన్నాడు. వెయిట్ కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో 12 కేజెస్ ఉన్నాడు. ఇప్పుడు బాబు వెయిట్ 13.5 కేజెస్.